నమస్తే వీటి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా భక్తులతో పోటెత్తిన శ్రీకాళహస్తి క్షేత్రం. ప్రత్యేక ఏర్పాట్లలో నిమగ్నమైన అధికార యంత్రాంగం. శ్రీకాళహస్తి 32వ వార్డులో ఇంటింటికి బొజ్జల కార్యక్రమం. బొజ్జల సుధీర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరిన టీడీపీ నేతలు. శ్రీకాళహస్తి వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేసిన వైసీపీ నాయకురాలు బియ్యపు పవిత్రారెడ్డి. అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ. రేపే శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి మహాహారతి కార్యక్రమం. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న మంత్రి రోజా. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175 సీట్లు గెలుస్తుందని ధీమా. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో కార్తీక మాసం చివరి సోమవారం పురస్కరించుకుని ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. దీంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తి క్షేత్రం భక్తజన సందోహంతో నిండిపోయింది. ఆలయ పరిసరాలు శివనామ స్మరణలతో ప్రతిధ్వనించాయి. కార్తీక మాసంలో కోటి బిల్వార్చన, కోటి కుంకుమార్చన జరుగుతున్న స్వామి అమ్మవారి అలంకార మండపంలో 1,00,000 బిల్వార్చన, 1,00,000 కుంకుమార్చనలు కొనసాగుతున్నాయి. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. హరిహరాదులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసం నందు శివాలయాలలో దీపాలు వెలిగించడం ద్వారా తమ మొక్కులు తీరుతాయని భక్తులు ప్రగాఢ నమ్మకం. భక్తుల కొరకు ఆలయ పరిసరాలలో దీపాలు వెలిగించడం కొరకు వివిధ ఏర్పాట్లు చేశారు. శివభక్తులు సువర్ణముఖి నది ఆవరణలో గల స్నాన ఘట్టాలలో స్నానమాచరించి ఉపవాస దీక్షతో ఆలయం ఆవరణలో దీపాలు వెలిగించి అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఈవో కెఎస్ రామారావు, ఆలయ చైర్మన్ అంజూర్ తారక్ శ్రీనివాసులు, డిప్యూటీ ఈవో వెంకట సుబ్బయ్య, ఏఈఓ ధనపాల్ క్యూలైన్ వద్ద భక్తుల్ని పర్యవేక్షించారు. రాబోయే ఎన్నికలలో బొజ్జల సుధీర్ రెడ్డిని ఆశీర్వదించాలని ఆయన సతీమణి బొజ్జల రిషితారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈరోజు శ్రీకాళహస్తి 32వ వార్డులో ఇంటింటికి బొజ్జల కార్యక్రమం నిర్వహించి టీడీపీ మేనిఫెస్టోను వివరించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి పట్టణంలోని 32వ వార్డులో పర్యటించారు. ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమంలో భాగంగా టీడీపీ మేనిఫెస్టో అంశాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో దివంగత మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సతీమణి బొజ్జల బృందమ్మ పాల్గొని ఇంటింటికి తిరిగి గోపాలన్న పాలన తీసుకురావాలని కోరారు. ప్రజలకు స్వేచ్ఛగా బ్రతకాలంటే తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమని తెలిపారు. గోపాలన్న బిడ్డని ఆశీర్వదించమని అన్నారు. రాష్ట్రంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అరాచక పాలన పోవాలంటే మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని, సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్, క్లస్టర్ ఇన్ఛార్జ్ కంటా రమేష్, యూనిట్ ఇన్ఛార్జ్ అరుముఖం, వార్డు ఇన్ఛార్జ్ మురళిరెడ్డి, చక్రాల ఉష, మహిళలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తుఫాన్ బాధితులకు ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం తరపున వైసీపీ నాయకురాలు బియ్యపు పవిత్రారెడ్డి అందజేశారు. ఎవరూ అధైర్యపడవద్దని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మిచాం తుఫాన్ ప్రభావంతో శ్రీకాళహస్తిలోని వరద బాధితులకు నిత్యావసర సరుకులు, బియ్యం, ఆయిల్, పప్పులు పంపిణీ చేశారు. ఆర్థిక సహాయం క్రింద ఒక వ్యక్తి ఉన్న కుటుంబానికి 1,000 రూపాయలు, ఇద్దరు ఉన్న కుటుంబాలకు 2,000 రూపాయలు, ఇద్దరికన్నా ఎక్కువ ఉన్న కుటుంబాలకు 2,500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె బియ్యపు పవిత్రారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అకాల వర్షంతో ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్యలు తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెనువెంటనే వారికి ఆర్థిక సహాయం అందజేయాల్సిందిగా ఆదేశించారని తెలిపారు. వరద ముప్పు ప్రాంతాలను పర్యటించి వారికి ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులు అందజేశామని, ప్రజల సమస్యలు తెలుసుకున్న నాయకుడే తమ ముఖ్యమంత్రి అని, గత ప్రభుత్వంలో అకాల వర్షంతో ఇక్కట్లు పడుతున్న ప్రజలకు ఎన్నడూ పట్టించుకున్న దాఖలాలు లేవని, కానీ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ప్రజా సమస్యలు పరిష్కార దిశగా ప్రజాహిత పరిపాలన సాగుతుందని, ఇక రానున్న ఎన్నికల్లో ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించి మరోమారు నువ్వే మా సీఎం జగనన్న అని అంటున్నారని తెలియజేశారు. శ్రీకాళహస్తి దేవస్థానాన్ని మంత్రి రోజా దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు దక్షిణ గోపురం వద్ద పూర్ణ కుంభంతో స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శన ఏర్పాట్లు నిర్వహించారు. అనంతరం గురుదక్షిణామూర్తి సన్నిధి వద్ద వేద పండితులు ఆశీర్వాదం ఇవ్వగా స్వామి అధికారులు అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు.
శ్రీకాళహస్తీశ్వరుని సేవలో మంత్రి రోజా పాల్గొన్నారు. ఆమెకు ఆలయ అధికారులు దక్షిణ గోపురం వద్ద పూర్ణ కుంభంతో స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శన ఏర్పాట్లు నిర్వహించారు. అనంతరం గురుదక్షిణమూర్తి సన్నిధి వద్ద వేద పండితులు ఆశీర్వాదం ఇవ్వగా స్వామి అధికారులు అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ కార్తీక మాసం చివరి సోమవారం పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, రానున్న ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వం 175 స్థానాలు సాధించుకుని మళ్లీ అధికారంలో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమను గెలిపించమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రజల్ని అడుగుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఎటువంటి సేవలు అందించకపోవడంతో ప్రజలు వారికి బుద్ధి వచ్చే విధంగా ప్రజలు స్వస్తి పలికారని, ఇక రానున్న ఎన్నికల్లో మరోమారు తెలుగుదేశం పార్టీకి అదే పునరావృతం అవుతుందని అన్నారు. తెలంగాణలో ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు సంపాదించుకోలేని జనసేన పార్టీ ఈ పర్యాయం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో పోటీ చేయడానికి అర్హులు కారన్నారు. మరోసారి నువ్వే సీఎం జగనన్న అంటూ ప్రజలు ఆశీర్వదించి తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తారని, తన నియోజకవర్గంలో తాను బంపర్ మెజార్టీతో గెలుపొందుతారని తెలియజేశారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం సోమవారం సందర్భంగా శ్రీ మృత్యుంజయ స్వామి వారికి విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. వాయులింగేశ్వరుని సన్నిధి కార్తీక మాసం సోమవారం సందర్భంగా రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు, శనీశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, నిత్య కళ్యాణోత్సవం, వివిధ రకాల ఆర్జిత సేవలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. దక్షిణ కైలాసంలో కార్తీక మాసం సోమవారం ప్రదోష నంది సేవా ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. కార్తీక మాసం పురస్కరించుకుని ఉమామహేశ్వరుల ఉత్సవ మూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామస్మరణ నడుమ వైభవంగా జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం రాత్రి కార్తీక మాసం పురస్కరించుకుని ప్రదోష నంది సేవ చేపట్టారు. ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నందిమూర్తిపై ఉమామహేశ్వరుల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు ప్రదోష నందిమూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు. ఆలయ ఆవరణలోని రాత్రి ధ్వజస్తంభం వద్ద ప్రదోష మూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు.
అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణ హారతులు సమర్పించారు. ప్రదోష నందిపై ఉమాశంకరులను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రవక్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, విఆర్ఓ సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. స్వర్ణముఖి నదికి శాస్త్రోక్తంగా రేపు రాత్రి హారతులు సమర్పించే ఘట్టం కార్యక్రమాలను శ్రీకాళహస్తి ఆలయ అధికారులు ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాస్త్రోక్తంగా స్వర్ణ మహారతులు ఇవ్వడానికి ఏర్పాట్లను పూర్తి చేశారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న పవిత్ర స్వర్ణముఖి నదికి శాస్త్రోక్తంగా రేపు రాత్రి హారతులు సమర్పించే ఘట్టం కార్యక్రమాలను ఆలయ అధికారులు ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాస్త్రోక్తంగా స్వర్ణ మహారతులు ఇవ్వడానికి ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ ఏర్పాట్లను దేవస్థానం పాలక మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, వన్ టౌన్ సిఐ అంజు యాదవ్తో కలిసి ఆలయ ఈవో రామారావు పరిశీలించారు. స్వర్ణ మహారతులు చూడటానికి వస్తున్న భక్తులకు, విఐపీలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆలయ ఈవో అధికారులకు ఆదేశించారు. ఆలయ చైర్మన్ శ్రీనివాసులు, ఈవో రామారావు మాట్లాడుతూ రేపు సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానున్న స్వర్ణమ హారతులకు దేవస్థానం తరపున అన్ని ఏర్పాట్లు నిర్వహించామని, హారతులు చూడటానికి వస్తున్న భక్తులకు, విఐపీలకు దేవస్థానం తరపున మెరుగైన సౌకర్యాలు అందించి ప్రతి ఒక్కరూ స్వర్ణ హారతులు వీక్షించే విధంగా ఏర్పాట్లు నిర్వహించామని, స్వర్ణమ హారతులకు స్వర్ణముఖి నది పరిసర ప్రాంతాలను శుభ్రపరుస్తున్న పురపాలక సిబ్బందికి, బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వ అధికారులు, ఆలయ అధికారులు సహాయంతో అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు నిర్వహించామని తెలియజేశారు. శివాయ. శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడి దివ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో అగస్త్య మహాముని యొక్క తపస్సంపన్నం వల్ల ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్నది స్వర్ణముఖి నది. ఆ స్వర్ణముఖి నదికి గతంలో హారతులు ఉండేటివి కాదు. ఇప్పుడు స్వర్ణముఖి హారతులు ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాం. రేపు అమావాస్య పర్వదినాన 12వ తేదీ సాయంత్రం 6 గంటలకి స్వర్ణముఖి హారతులు ఏర్పాటు చేసేదానికి టోటల్గా మా యొక్క ఈవో గారు, ఇంజనీరింగ్ సిబ్బంది, అదేవిధంగా పోలీస్ శాఖ, ముఖ్యంగా మాకు ప్రతి సంవత్సరం కూడా మున్సిపల్ శాఖ సిబ్బంది ఎప్పటికప్పుడు మాకు ఎంతో సహాయం చేస్తుంటారు. మున్సిపల్ సిబ్బంది అయితేమి, పోలీస్ శాఖ, ఫైర్ సిబ్బంది అందరినీ కూడా మానిటర్ చేసుకుంటూ, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ సిబ్బంది వీళ్ళందరినీ మేము కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. కాళహస్తిలో స్వర్ణముఖి నది వర్షాల వల్ల నిండుగా ఉన్న సందర్భంగా శాస్త్రోక్తంగా ఈరోజు మనం హారతులు ఇచ్చే కార్యక్రమం కూడా ఉన్నది. మరి ఈ శుభ సందర్భంలో మన ప్రయత్నం లేకుండా, మానవ ప్రయత్నం లేకుండా దైవ ఆశీర్వాదంతో జల కళ ఉండడం స్వామి అమ్మవారి యొక్క ఆశీర్వాదంగా భావిస్తూ, గంగమ్మ తల్లి కరుణగా భావిస్తూ స్వర్ణముఖి నదికి హారతులను రేపు సాయంత్రం ఇవ్వబోతున్నాం. దానికి తగిన ఏర్పాట్లన్నీ చేసాం. భద్రతా ఏర్పాట్లు కూడా చేయడమైంది. పోలీసు వారితో కూడా మాట్లాడాము. మరి చైర్మన్ గారు, తర్వాత అర్చక సిబ్బంది, మరి మా ఇంజనీరింగ్ సిబ్బందితో అన్నీ చర్చించడం జరిగింది. ఈ విషయాన్ని
కమిషనర్ గారికి, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ, మరి మా దేవాదాయ శాఖ మంత్రులైన కొట్టు సత్యనారాయణ గారికి కూడా ఈ విషయం తెలియజేస్తే చాలా సంతోషించారు. ఈ నది ఇలా బాగా ప్రవహిస్తుండడం చూసి చాలా సంతోషాన్ని వెలుబుచ్చి చక్కగా కార్యక్రమం చేయాల్సిందిగా చెప్పి ఉన్నారు. మరి గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలో రేపు చక్కటి కార్యక్రమాన్ని భక్తులందరూ వీక్షించి తరించాలని ప్రార్థిస్తున్నాను. శ్రీకాళహస్తిని సిపిఎం కార్యాలయంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎన్టీఆర్ జిల్లా మహాసభలు నిర్వహించారు. విద్యా వ్యవస్థలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని తప్పుపట్టారు. ఈ జిల్లా మహాసభలో శ్రీకాళహస్తి పట్టణంలోని వివిధ పాఠశాల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిని సిపిఎం కార్యాలయంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎన్టీఆర్ జిల్లా మహాసభలు నిర్వహించారు. ఈ జిల్లా మహాసభలో శ్రీకాళహస్తి పట్టణంలోని వివిధ పాఠశాల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎస్ఎఫ్ఐ నేతలు మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే విద్యారంగానికి నష్టం చేసే వాటిని తొలగించాలన్నారు. ప్రతి మండల కేంద్రంలో ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేయాలని కోరారు. శ్రీకాళహస్తిలో హాస్టల్ విద్యార్థులు తమ పాఠశాలలకు, కళాశాలలకు చాలా దూరం నడిచి వెళ్లవలసిన పరిస్థితి ఉందని, శ్రీకాళహస్తి దేవస్థానంలో ఉచిత బస్సులను విద్యార్థులకు కేటాయిస్తే విద్యార్థులు పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లడానికి సులువుగా ఉంటుందని అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు తమ కార్యాలయాలు అద్భుతంగా నిర్మింప చేసుకుంటున్నారని, అయితే నేడు పేద విద్యార్థులు చదువుకుంటున్న హాస్టల్ ఎంత అధ్వానంగా ఉందో పరిశీలించి హాస్టల్లో విద్యార్థులకు సదుపాయాలు, నూతన హాస్టళ్లను నిర్మించాలని డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమైన భరద్వాజ తీర్థంలో ఉన్న పుష్కరిణిని బీజేపీ పట్టణ కమిటీ అధ్యక్షులు గరికపాటి రమేష్ బాబు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు పరిశీలించారు. పుష్కరిణి పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటున్నాయని, వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆలయ చైర్మన్ ఈవోకు వినతి పత్రం అందజేశారు. శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమైన భరద్వాజ తీర్థంలో ఉన్న పుష్కరిణిని బీజేపీ పట్టణ కమిటీ అధ్యక్షులు గరికపాటి రమేష్ బాబు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు పరిశీలించారు. అనంతరం భరద్వాజ తీర్థంలో ఉన్న నక్షత్రవనం, గోశాల బిల్వ వృక్షాలపై దృష్టి సారించి వాటిని మెరుగుపరచాలని పాలక మండలి చైర్మన్ శ్రీనివాసులు, ఈవో రామారావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు గరికపాటి రమేష్ బాబు మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానాన్ని అనుసంధానమైన భరద్వాజ పుష్కరిణి ఎంతో పవిత్రమైన పుష్కరిణి అని, ఈ పుష్కరిణిలో గతంలో ఋషులు, మహర్షులు స్నానాలు ఆచరించి పుష్కరిణిల వద్ద ఉన్న శివయ్యను దర్శించుకునే వారిని, అయితే కాలక్రమమైన పుష్కరిణి నానాటికి అపరిశుభ్రంగా మారి దుర్గంధం వెదజల్లుతుందని, వీటిపై ఆలయ అధికారి రామారావు దృష్టి సారించాలని, అభివృద్ధి పరిచి ఆలయానికి వచ్చే భక్తులు వాటిని వీక్షించే విధంగా ఏర్పాటు చేయాలని ఆలయ ఈవో, చైర్మన్లని కోరామని తెలియజేశారు. దేవస్థానం అనుబంధమైన అతి పవిత్రమైన భరద్వాజ తీర్థం ఇంతకుముందు విచ్చేసిన భక్తులందరూ ఆ తీర్థంలో స్నానం ఆచరించి స్వామి అమ్మవారిని దర్శించుకునేవారు. అలాంటి సౌకర్యాలు ఇప్పుడు లేకుండా ఇచ్చేసిన భక్తులకు రక్షణ కొరకు రష్ ఏర్పాటు చేసి స్నానం చేసడానికి వీలు లేకుండా ఉండడాన్ని భారతీయ జనతా పార్టీ ఈరోజు భరద్వాజ తీర్థం మొత్తం పర్యవేక్షించడం జరిగింది. దీనికి సంబంధించి మన ఈవో గారికి మెమరాండం కూడా ఇవ్వడమైనది. వికోట మండలంలో 13 ఏనుగుల గుంపు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత 2 రోజులుగా గ్రామ పరిసరాల్లోనే తిరుగుతూ పంటలను ధ్వంసం చేస్తున్నాయి. వికోట మండలంలోని కృష్ణాపురం, మోట్లపల్లి, జవునుపల్లి, మిట్టూరు గ్రామాల సమీపాన ఉన్న పంట పొలాల్లోకి ప్రవేశించిన ఏనుగుల గుంపు కాకర, బీర, టమోటా చెట్లను నాశనం చేశాయి. అటవీశాఖ అధికారులు ఏనుగుల బారి నుండి తమ పంటలను కాపాడాలని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో 216 కోట్ల విలువైన పనులకు సీఎం జగన్ భూమి పూజ నిర్వహించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం సీఎం జగన్ కు వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని వేద పండితులు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ తాతయ్యగుట్ట గంగమ్మ దేవాలయ ఆధునీకరణ పనులను వేగవంతం చేయాలని టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేని విధంగా చర్యలు చేపట్టాలన్నారు. తొలుత గంగమ్మ తల్లిని భూమన కరుణాకర్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ కట్ట గోపి యాదవ్, ఈవో మమత స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేపట్టారు. అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ శిరీష, నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, దొడ్డారెడ్డి శంకర్ రెడ్డి, దొడ్డారెడ్డి మునిశేఖర్ రెడ్డి, తొండమనాటి వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటున్న వారు ఏపీ ద్రోహులు అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ చలసాని శ్రీనివాస్ స్థానిక కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం నేతలతో కలిసి తిరుపతిలో నిర్వహించిన ప్రెస్ మీట్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. భావితరాల కోసం ప్రత్యేక హోదా అవసరమని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ చలసాని శ్రీనివాస్ తిరుపతి వెంకన్న సాక్షిగా బీజేపీ చెప్పిన ప్రత్యేక హోదా హామీపై నిర్లక్ష్యం ఎందుకు అని తిరుపతిలో మీడియా సమావేశం సందర్భంగా ప్రశ్నించారు. 25 ఎంపీ సీట్లు వస్తే ప్రత్యేక హోదా అన్న సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి ఊగిడం చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదాపై సీఎం ఇప్పటి వరకు ఒక అఖిలపక్ష సమావేశం నిర్వహించలేదన్నారు. ప్రత్యేక హోదాను వైకాపా, టీడీపీలు అటకెక్కించాయని, పాచిన లడ్డు అన్న పవన్ కళ్యాణ్ స్పందించలేదని అన్నారు. రేపు ఢిల్లీలో ధర్నా చేపట్టామని, ఏపీకి రావాల్సిన వాటిని గుజరాత్కు తరలిస్తున్నారన్నారు. 1.50 లక్షల కోట్ల బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును గుజరాత్కు తరలించారని ఆరోపించారు. ఏపీకి రాజధాని లేదని ఏపీలో 3 ప్రధాన పార్టీలతో బీజేపీ ఆడుకుంటుందన్నారు. విశాఖ ఉక్కును కాపాడలేకపోతున్నారు. విభజన హామీలను అమలు పరచకపోతే ఏపీ ద్రోహులుగా మిగులుతారని హెచ్చరించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో టీడీపీ పలిమర్రు మఠం పీఠాధిపతి విద్యాధీశ తీర్థ స్వామీజీ, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజులు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాశీ గారు స్టేజ్ తిరుపతి జిల్లా సచివాలయంలో స్పందన కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్పందన కార్యక్రమాన్ని ప్రతి సోమవారం నిర్వహిస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలోనే ఈరోజు తిరుపతి జిల్లా సచివాలయంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం ఈరోజు తిరుపతి జిల్లా సచివాలయంలో జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పలువురు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురావడానికి సచివాలయం వచ్చారు. అధికారులు ఏర్పాటు చేసిన స్పందన కౌంటర్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అనంతరం తిరిగి అధికారుల దృష్టికి నేరుగా తమ సమస్యలను విన్నవించారు. స్పందన కార్యక్రమానికి వచ్చిన పలువురు నుంచి నేరుగా సమస్యలను తెలుసుకున్న జిల్లా ఉన్నతాధికారులు కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపారు. అనంతరం కొన్ని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజు జరిగిన స్పందన కార్యక్రమంలో ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ పెంచల కిషోర్ పాల్గొన్నారు. ఈ రోజు వచ్చిన మొత్తం అర్జీలలో రెవెన్యూ శాఖ 139, ఎంపీడీఓ 4, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ 2, మున్సిపాలిటీ 4, పంచాయతీరాజ్ శాఖ 1, పీడీ హౌసింగ్ 2, నేషనల్ హైవే 1, మొత్తం 187 వినతులు రావడం జరిగింది. తిరుమల దివ్యక్షేత్రంలో ఏడాది పొడవునా పూజలు, ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా తిరుమల దివ్యక్షేత్రం అధ్యయనోత్సవాలకు సిద్ధమవుతుంది. డిసెంబర్ 12వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 5వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో ఘనంగా అధ్యయన ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఉత్సవాలకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల పరమ పవిత్రమైన పుణ్యధామం. నిత్యం లక్షల్లో భక్తులు తిరుమల క్షేత్రాన్ని వచ్చి దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇక తిరుమలలో ఏడాది పొడవునా పూజలు, ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ఒక పవిత్ర కార్తీక మాసంలో అయితే శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ నేపథ్యంలోనే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో డిసెంబర్ 12 నుండి 2024 జనవరి 5వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. సాధారణంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందుగా శ్రీవారి సన్నిధిలో దివ్య ప్రబంధ అధ్యయనంగా పిలిచే ఈ అధ్యయనోత్సవం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్య ప్రబంధ పాసురాలను శ్రీ వైష్ణవ జిఎం గారులు గోష్ఠిగానం చేస్తారు. ఆళ్వార్ దివ్య ప్రబంధనంలో 4000 పాసురాలను 25 రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీ వైష్ణవులు పారాయణం చేస్తారు. ఇక తొలి 11 రోజులను
పగల్పత్తు అని, మిగిలిన 10 రోజులను రాపత్తు అని వ్యవహరిస్తారు. 22వ రోజున కన్నినున్ సిరుత్తాంబు, 23వ రోజున రామానుజ నూట్రం దాది, 24వ రోజున శ్రీవరాహ స్వామివారి సాత్తుమోర, 25వ రోజున అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి. తిరుమల దివ్య క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి తిరుమల వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుంది. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 68,769 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల దివ్య క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వరుస సెలవు దినాలు కావడంతో తిరుమలకు భక్తులు వస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. నిన్న తిరుమల శ్రీవారిని 68,769 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్య క్షేత్రానికి వచ్చిన భక్తులలో 28,904 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.33 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. టైం స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు భక్తులు. ఇక టైం స్లాట్లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. గుంటూరు నగరంలో ఇటీవల గాంధీ పార్కులో ఏర్పాటు చేశారు. ఈ పార్క్ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఈ పార్క్లోని ఓ ప్రాంతంలో సెల్ఫీ ఫోటోలు తీసుకోవడానికి అద్భుతమైన స్పాట్ను నిర్మించారు. ఈ సెల్ఫీ స్పాట్ వద్ద ఫోటోలు దిగడానికి స్థానికులు పోటీ పడుతున్నారు. తాజాగా కొంతమంది యువతులు సెల్ఫీలు తీయడానికి ఒకరితో ఒకరు గొడవలు పడి కొట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. సోషల్ మీడియా ఇటీవల కాలంలో చాలా పవర్ఫుల్గా మారింది. ప్రతి ఒక్కరూ తమ మనసులోని భావాలను, తమ వ్యక్తిగత వైఖరిని సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరుస్తుంటారు. అయితే ఈ సోషల్ మీడియా పుణ్యమా అని కొందరు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. తాజాగా సోషల్ మీడియా సెల్ఫీలు పోస్ట్ చేయడం కోసం గుంటూరు నగరంలోని గాంధీ పార్క్లో లొకేషన్ స్పాట్ ఏర్పాటు చేశారు. ఈ స్పాట్ వద్ద సెల్ఫీలు తీసుకోవడానికి గుంటూరు వాసులు పోటీ పడుతున్నారు. తాజాగా ఈ సెల్ఫీ స్పాట్ వద్ద ఫోటోలు దిగడానికి కొంతమంది యువతులు పోటీ పడ్డారు. వీరిలో ఒకరిద్దరు ఎంతసేపటికి అక్కడి నుండి కదలకపోవడంతో మరికొందరు యువతులు వారితో గొడవకు దిగారు. ఈ గొడవ కాస్త ఒకరిని ఒకరు కొట్టుకోవడంతో పాటు జుట్టు పట్టుకుని తీవ్రస్థాయిలో దాడులు చేసుకున్నారు. కొందరు యువకులు అమ్మాయిల స్ట్రీట్ ఫైట్ విజువల్స్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ విజువల్స్ హల్చల్ చేస్తున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా భక్తులతో పోటెత్తిన శ్రీకాళహస్తి క్షేత్రం. ప్రత్యేక ఏర్పాట్లలో నిమగ్నమైన అధికార యంత్రాంగం. శ్రీకాళహస్తి 32వ వార్డులో ఇంటింటికి బొజ్జల కార్యక్రమం. బొజ్జల సుధీర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరిన టీడీపీ నేతలు. శ్రీకాళహస్తి వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేసిన వైసీపీ నాయకురాలు బియ్యపు పవిత్రారెడ్డి. అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ. రేపే శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి మహాహారతి కార్యక్రమం. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న మంత్రి రోజా. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175 సీట్లు గెలుస్తుందని ధీమా. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి V2 న్యూస్.